అగో చూసినరా ఇట్లా గుడ్డెలుకు ఏషం కట్టి చెట్ల మీద ఉన్న కోతులను మొత్తం తరిమి తరిమి కొడుతున్నది ఎవలో కాదు మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచేనట. ఇప్పుడు ఇట్లా ఏషంగట్టి మరి కోతులను తరిమి కొడుతున్నది ఏడనే అంటారా? నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ ఊళ్ళే చాలా దినాల సంధి కోతులతోని ప్రజలకు అరిగోస ఉన్నదట. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన కుమ్మరి రంజిత్ అనే ఈయనే ఈ తేప సర్పంచ్గా నన్ను గెలిపిస్తే ఊళ్ళే కోతుల బాధలు లేకుండా చేస్తానని ఎన్నికల ముంగట ఆమె ఇచ్చిండట. అందుకే లింగాపూర్ ప్రజలు కూడా రంజిత్ సార్కే ఓటు చేసి గెలిపించిర్రట. గుడ్డెలుగు దేశంలో ఉన్న సర్పంచ్ సాబు ఇక చెప్పుర్రే మీ గుండెల మాట. నేను మొన్న స్థానిక సంస్థల్లో నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ని. మరి నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామ పంచాయతీకి చెందినవాడిని. నా పేరు కుమ్మర్ రంజిత్. అయ్యా సర్పంచ్ గారు, మరి మీకు ఇట్లా కోతలను తరిమి కొట్టాలని ఈ ఆలోచన ఎట్లొచ్చిందో చెప్పుర్రి సారు. ఇది ఏం చేద్దామనే ఆలోచన మీదకి వెళ్ళి నాకు ఈ యూట్యూబ్లో చూసి ఈ ఆలోచన వచ్చింది. దీని ద్వారా కోతల బెడద నిర్మూలిస్తా ట్రై చేస్తున్నాము. అందరు గ్రామ ప్రజలు, మా పాలక వర్గం, మా వార్డు మెంబర్లు, మా ఉప సర్పంచ్ కావచ్చు, మా సెక్రటరీ కావచ్చు, మా కార్బర్ కావచ్చు, అందరు సహకరిస్తున్నారు. కుమార్ రంజిత్ సారు, మీరు ఇట్లా యూట్యూబ్లో చూసి గుడ్డేలుగు ఏషం కట్టి కోతులను తరిమి కొట్టాలనే ఆలోచన మంచిగానే చేసిండ్రు, కానీ మరి ఇట్లా ఎన్ని దినాలని ఎలుగుబంటి ఏషం కడతారు? ఇట్లా కాకుండా మీ ఊరికే కోతులు రావద్దు, ఇండ్లలోకి వచ్చి ఇబ్బంది పెట్టొద్దు అనుకుంటే మొదలు మీ పాలక వర్గంను, మీ ఊళ్ళో పబ్లిక్ను పిలుచుకొని అందరి సహకారంతో మీరు 2 కొండెంగలు తెచ్చుకుంటే కోతులు రావు కావచ్చు. అట్లా కూడా కాకుండా కోతులు మొత్తానికే రావద్దంటే కోతుల పట్టేటోళ్ళను పిలిచి మొత్తం కోతుల పట్టిపించి అడవుల్లో ఇడిచిపెట్టుండ్రి. అయినా ఇప్పుడు ఏ పల్లెలా చూసినా కానీ, ఏ గూడెంలో చూసినా కానీ, ఏ ఊళ్ళో చూసినా కానీ కోతుల బాధలు ఉన్నాయని అంటుర్రు. అడవులను మనసులాగా చేస్తే కోతులు ఊళ్ళకు వస్తే సర్పంచులే గుడ్డెలుగులుగా ఏషాలు కట్టి గుడిసెల చుట్టూ తిరిగే కాడికి వచ్చా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.